ఇక ఇది మన సెకండ్ షాప్. ఇందులోపల మనం డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ వీటి మీద ఫోకస్ పెట్టామన్నట్లు. అంటే మనము న్యాచురల్ ఉత్పత్తులైనటువంటి ఈ ఏపీ గిరిజన వాళ్ళ సబ్బులు కానివ్వండి, తెలంగాణ గిరిజన ఉత్పత్తులు కానివ్వండి, ఆ తర్వాత సనాతన్ సబ్బులు, అంటే వీటిలలో ఎలాంటి కెమికల్ ఏమీ ఉండదు. మరియు బీయింగ్ దేశీ వాళ్ళ న్యాచురల్ సోప్స్ వీటిని కూడా మనం అమ్ముతుంటాం. ఆ తర్వాత ఇందులో మనము నీమ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఆ తర్వాత బ్లాక్ టీత్ పౌడర్, ఇలాంటి ఉత్తరేణి పళ్ళ పొడులు, అంటే మనం పేస్ట్కి బదులుగా వీటిని మనం ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రజలకు మనము ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వీటితో సొల్యూషన్స్ చెప్తూ ఈ షాప్ను రన్ చేస్తున్నాం. ఈ షాప్లో రవ్వలు, జొన్న రవ్వ, సజ్జ రవ్వ, రాగి రవ్వ, మల్టీమిలెట్ ఉప్మా రవ్వ, హెల్త్ సూత్ర వాళ్ళవి కానివ్వండి, మనం తయారు చేసినవి కానివ్వండి, లేదా 360 degrees సూపర్ ఫుడ్ అని వీళ్ళు కూడా ఎన్నో ఉత్పత్తులు చేస్తూ ఉన్నారు ఈ ఆర్గానికల్ రేంజ్లోనే. ఇలాంటి ఉత్పత్తులను మనం ఇక్కడ అమ్ముతా ఉన్నాము. ఇంకా మనకు 2 డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మిల్లెట్ హౌస్ మాల్ట్ వాళ్ళవి మిల్లెట్ పౌడర్స్, అంటే ఒకటి మనం మిల్క్ పౌడరు, ఉమెన్స్ మాల్ట్, బేబీ మాల్ట్, న్యాచురల్, మళ్ళీ న్యూట్రిషన్ మాల్ట్, ఇలాంటి ఉత్పత్తులు ఈ షాపులలో అమ్ముతూ ఉంటాం. కొన్ని పప్పులు, న్యాచురల్ పప్పులు కానివ్వండి, ఇలాంటి ప్రోడక్ట్స్ వీటిని కూడా మనం పెట్టి ఈ షాప్లో రన్ చేస్తూ ఉన్నాము. అక్కడ తయారైనటువంటి పిండి, ఆయిల్స్ మనం ఇక్కడ సేల్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఈ 2 షాప్స్, ఈ 2 కూడా మనకు ఒకదాంతో ఒకటి లింక్ అయినటువంటి ఉత్పత్తులు అన్నట్టు. ఈ రెండింటిని కూడా మనము ఈ షాప్కి సంబంధించిన 2 డిస్ట్రిబ్యూషన్స్, ఒకటి గిరిజన్ ఆథరైజ్డ్ మనకు డిస్ట్రిబ్యూషన్ ఉంది, గిరిజన ఉత్పత్తులు అయినటువంటి తేనె ఇంకా ఇతర ఉత్పత్తులు, ఆ తర్వాత మిల్లెట్ హౌస్ మాల్ట్, ఈ మిల్లెట్ ఉత్పత్తులు, ఈ 2 కూడా డిస్ట్రిబ్యూషన్స్ ఈ ఆర్మూర్ ఏరియా, నిజామాబాద్, ఇలా ఇక్కడ నుంచే మనకి మెటీరియల్ అంతా వెళ్తూ ఉంటుంది. ఇకపోతే డ్రై ఫ్రూట్స్ రేంజ్, అంటే మనము స్పెషల్ షాప్ కాబట్టి మనకు మంచి క్వాలిటీ ఉన్న ఉత్పత్తులు మనం అమ్మినట్లయితే మనకు స్పెషల్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. మంచి క్వాలిటీ ఫుడ్ అనేది మనం మెయింటైన్ చేసినట్లయితే మంచి రెస్పాన్స్ మనకు వస్తూ ఉంటుంది. పామ్ జాగరి, తాటి బెల్లం, ఏదైనా సమస్య, థైరాయిడ్, డయాబెటీస్, ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు స్వీటు తినలేకపోతూ ఉంటారు, లేదా చక్కెరకు సంబంధించినటువంటి ఉత్పత్తులు తినడం వల్ల వాళ్ళ శరీరంలో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోయి వాళ్ళ సమస్యలకు గురవుతూ ఉంటారు కదా. అందుకోసమే వాళ్ళ కోసం మనం ఈ పామ్ జాగరిని కూడా తీసుకొస్తున్నాం. ఇక దీన్ని మెయిన్లీగా మన బీయింగ్ దేశీ వాళ్ళు మనకు మీడియేటర్గా వ్యవహరించి ఇది మనకు అందిస్తున్నారు. వాళ్ళ ద్వారా ఈ ఉత్పత్తులు తీసుకుంటున్నాం. ఈ న్యాచురల్ బెల్లం కానివ్వండి, న్యాచురల్ జాగరి పౌడర్స్, ఇట్లా ఈ రకరకాల ఉత్పత్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన ట్రేడర్స్ వాళ్ళ ఇంట్రడ్యూస్ నేను మీకు చేయిస్తాను. ఇది మనపల్లె న్యాచురల్ ఉత్పత్తులకు ఇది మనం ఇక్కడ నుంచి మనం ఇది చేస్తూ ఉంటాం. ఇకపోతే ఈ బిస్కెట్స్, రాగి బిస్కెట్లు కానివ్వండి, అవిసె లడ్డూలు, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అంతా కూడా సప్లై చేసేది బల్క్ హోల్సేల్ ప్రైస్లోనే మనకు వస్తూ ఉంటుంది. మనం రీటైలర్లకు కూడా ఇవ్వచ్చు, ఆ డైరెక్ట్ కస్టమర్కు కూడా మనం ఇవ్వడం వల్ల మనకు హోల్సేల్ ప్రైస్లో మనకు మంచి మిగులుబాటు ఉంటుంది. ఇకపోతే ఇంకో ఉత్పత్తి ఏంటి అంటే మనకు రాజమండ్రి నుంచి ఎన్ఎస్ఎల్ వాళ్ళ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఈ సమస్యలకు సంబంధించి మునగాకు పౌడరు, కరివేపాకు పొడి, ఆ తర్వాత తిప్పతీగ చూర్ణం కానివ్వండి, అంటే ఓవరాల్గా వాళ్ళ ఉత్పత్తులు 500-600 రకాల ఉత్పత్తులకి మనమే డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ నుంచి ఆర్మూర్ నుంచి ఇవన్నీ అప్ టు నిజామాబాద్ వరకు వెళ్తూ ఉంటాయి. వీటిని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి దీన్ని ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవరికైనా వీటిని నిర్వహిస్తాను అని అనుకున్నప్పుడు మీరు ముందుకు వచ్చినట్లయితే దీనికి సంబంధించిన వివరాలు నేను తెలియజేస్తాను. నా వాట్సాప్ నంబర్ మన వీడియో దిగువ ఇవ్వబడుతుంది.